సార్. చాలా చాలా స్క్రిప్ట్లు వదిలేసి మా మూడుకి దాన్ని కనెక్ట్ చేసి వదిలేయడం అన్నదాన్ని ఇప్పుడు ఈ సినిమాని సెలెక్ట్ చేసుకుని ఈ సినిమా చేయడానికి అసలు దానిలో అప్పుడు నీ వదిలేసిన స్క్రిప్ట్లో లేనిదేంటి, దీనిలో ఉన్నదేంటి, నీకు కనెక్ట్ అయిందేంటి? అట్లా లేదు సార్. అంటే ఏదైనా డిఫరెంట్‌గా చేద్దాం, మంచిగా చేద్దాం, అందరితో కూర్చొని చూసే సినిమా స్వీట్, క్యూట్ ఫిల్మ్ చేద్దామని మాత్రం థాట్ ఉండే సార్. కానీ ఎనర్జీతో చేయాలి, ఫుల్ ఎక్స్‌ట్రోవర్ట్ క్యారెక్టర్, బాడీ ఓపెన్ అప్ చేసేసేయాలి అన్న జోన్‌లో ఉండే నేను. అట్లా వింటున్నా. ఇంకా ఈ వింటున్న ప్రాసెస్‌లో నాకు ఏమర్థమైందంటే సార్, పక్కన ఉన్నోళ్ళు నా వెల్ విషర్స్ అందరూ కూడా మంచి కథ చేయి, మంచి కథ చేయి, మంచి కథ చేయి అంటున్నారు. మంచి కథ ఏది మంచి కథ? ఇప్పుడు ఇది ఏ కథైనా మంచి కథనే కదా, మంచిగా తీస్తే నా బాధ. నాకేమనిపిస్తుందంటే ఇప్పుడు కథ బాగుంటేనేమో మేకర్ మీద నమ్మకం వస్తుందో లేదో అన్న జోన్ ఉంటుంది. సరే మేకర్ మీద నమ్మకం వస్తే ఇది అదేదో కన్ఫ్యూజన్లో పడిపోతాం కదా సార్ మనం కొన్ని విన్నాక. ఇంకా నేనేమనుకున్నా అంటే ఈ మంచి కథలు వినడం ఆపేస్తా సార్. నేను మంచి షెఫ్ని వెతుకుతా సార్. మంచి షెఫ్ ఉన్నాడు అనుకో, కరివేపాకు కొత్తిమీర ఉన్నా కూడా ఏదో డిష్ చేసి ఇచ్చేస్తాడు చాలా బ్యూటిఫుల్గా. నీకు ఇంగ్రీడియంట్స్ ఎంత క్వాలిటీ ఉన్నా షెఫ్ సరిగా లేకపోతే ఎన్ని క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ ఉన్నా మనకు వంట సరిగా అవ్వదు కదా సార్. సో ఈ కథ మీద కాన్సన్ట్రేట్ చేస్తే స్ట్రెస్ వచ్చేస్తుంది. నేను మేకర్ మీద ఒక మనిషిని నమ్ముతా. ఒక మంచి ప్రెజెంట్ చేయగలుగుతాడు, ఎమోషన్స్ బాగా చెప్పగలుగుతాడు, దాన్ని క్వాలిటీగా క్యాప్చర్ చేయగలుగుతాడు. ఈ జోన్ మనిషి ఎవరైనా దొరికితే నేను ఆయనతో సినిమా చేద్దామని అనుకున్నా సార్. అట్లా వెతుకుతున్నా సార్. ఈ అన్న తలిగాడు. ఎందుకంటే ఈ అన్న సినిమా షార్ట్ ఫిల్మ్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు కాలేజ్లో ఉన్నప్పుడు నేను ప్రెజెంటేషన్ చూసారే వీళ్ళలా చేయాలని నా ఫ్రెండ్స్ అందరం అనుకునేటోళ్ళం మేము తీసినప్పుడు. ఇప్పుడు అట్లాంటి మనిషే వచ్చి ఆయన్నే వచ్చి నా సెకండ్ సినిమా ఒక కథ చెప్తున్నట్టు నాకు ఆల్రెడీ పాజిటివ్ వైబ్ వచ్చేసింది సార్. వచ్చి కథ చెప్పినప్పుడు సరే ఇది అండర్ ప్లే చేసే క్యారెక్టర్ ఇది ఉన్నా కూడా నేను ఫుల్ ఓపెన్ అప్ అయ్యే సినిమా చేద్దాం అనుకున్నా కదా సార్. సరే ఉన్నా కూడా ఒకసారి చూద్దాం ఏం చేస్తారో ఏం చెప్తాడో అని అనుకున్నా అన్న. చెప్పిండు చాలా బ్యూటిఫుల్గా ఎమోషన్స్ నరేట్ చేసింది సార్. చాలా పోయిటిక్ అనిపిస్తుంది ఎమోషన్స్. ఇందాక మీరు సార్ని కూడా అడిగారు కదా ఇందులో కొత్త ఏంది ఏం లేదు సార్. నేనేం నమ్మినా అంతే సార్, ఏ కథ అయినా మన ఇంట్లో జరిగే కథ, మన ఇంటి పక్కన జరిగే కథ కరెక్ట్గా చెప్పగలిగితే చాలా బాగా సినిమా పోర్ట్రే అయితే అది రిలేటబుల్ కదా సార్. బాగా లేకపోతే రెగ్యులర్ సార్. ఇవి రెండే కదా సార్ ఆడియన్స్ దగ్గర వచ్చేటి ఏ కథ అయినా. అంటే నేను నమ్ముతా సార్ అది. సో యా ఈ అన్న నాకు అది రిలేటబుల్ కథలాగా తీస్తాడు, రెగ్యులర్ కథలాగా తీయడు. అరే నా ఇంటి పక్కన కిటికీలకి వెళ్ళి పల్లెటూరుని చూసిన ఫీలింగ్ క్రియేట్ చేయగలుగుతాడు అని నాకు మేకింగ్ మీద నమ్మకం ఉంది సార్. ప్రయాణం అని ఒక షార్ట్ ఫిల్మ్ తీసేశారు, 100 షార్ట్ ఫిల్మ్ కదన్నది చాలా బ్యూటిఫుల్గా చేసినారు సార్. సో ఆ నమ్మకము ఇంకా మల్టిపుల్ థింగ్స్ కథలో ఎమోషన్స్ అవన్నీ ఇంకా ఈ సినిమా చేసేయాలరా అని ఫిక్స్ అయిపోయినా సార్. వెరీ నైస్, ఆల్ ది వెరీ బెస్ట్ డైరెక్టర్. యూ హ్యావ్ వన్ హాఫ్ ది బ్యాటిల్ మంది చెప్పడంలో. అండ్ ఐ విష్ యూ ఆల్ ది కంప్లీట్ సక్సెస్ on May 8th to all your team and to the producer. Thank you, sir. Made in film. All the very best. Thank you so much. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీం అందరికీ ట్రైలర్ అయితే చాలా బాగుంది. యాక్చువల్గా మీరు చెప్తున్నారు ఇందాక నుంచి ఒక గోదావరి బ్రిడ్జ్ లాంటి సినిమా అని చెప్పి అదే కనిపించింది ట్రైలర్ అంతా కూడా. అయితే రాజీవ్ గారు ఇప్పుడు మీరు ఇందాక మెన్షన్ చేస్తూ హీరోయిన్ జగపతిబాబు గారు చెప్పారు, బట్ మీరు ప్యాడింగ్లో మిమ్మల్ని కూడా మీరు ప్యాడింగ్ అని చెప్పేసి చెప్పుకున్నారు. ఈ మధ్యన మీరు చేసినవన్నీ కూడా ఏంటంటే ఫుల్ లెంగ్త్ రోల్స్ చేస్తున్నారు. మరి ఈ సినిమా వరకు వచ్చేసరికి ఎందుకు ఒక ప్యాడింగ్ అని చెప్పేసి? అంటే ఇది నేను కమిట్ అయినప్పుడు ఇట్ వాస్ అంతకుముందు వెరీ లాంగ్ బ్యాక్ అది. సో ఆ టైంలో కమిట్ అయిన సినిమా కాబట్టి. బట్ ఈ అంటే అలాంటిది నేను కొన్నేళ్ల క్రితం, అంటే కొన్నేళ్ళు అంటే 1.5 year, మన సినిమా అంటే 1 year ఈజీగా పడుతుంది కదా. ఆ టైంలో కమిట్ అయిన టైంలో కూడా క్యారెక్టర్ చాలా ఎఫెక్టివ్గా చెప్పాడు డైరెక్టర్. అంటే నాకున్న 2-3 సీన్స్ అందరికీ బహుశా చాలామంది ఇక్కడ నా ఇంటర్వ్యూలు చూస్తుంటారు. రాజమౌళి గారు నాకు సై చెప్పినప్పుడు నాకున్నది 2 సీన్లా ఏం చేస్తాను నేను ఒప్పుకోను, స్టూడెంట్ నెంబర్ 1 చేసి 2 సీన్లు ఏంటాను. కానీ ఈ సినిమాలో కూడా ఇంచుమించు అంతే 2-3 సీన్లే. బట్ అతను నేరేట్ చేసిన విధానం, అతను ఆ ఇంపార్టెన్స్, ఆ సీన్ల తాలూకు ఇంపార్టెన్స్ నేరేట్ చేసిన తర్వాత ఎస్ వదులుకోకూడదు, చెయ్యాలి. మళ్ళీ నాకు ఒక మేత దొరికింది నా పర్ఫార్మెన్స్ చూపించుకోవడం జనానికి అని చెప్పి నేను కమిట్ అయ్యాను. సుమంత్ గారు, అంటే మీరు అన్నారు ఇందాక ఈ స్ట్రెస్ వచ్చేస్తుందని చెప్పి నేను ముందు ఒక మంచి షెఫ్ని తీసుకుందాం అని అన్నారు. బట్ మీ ఫస్ట్ సినిమాకి మీరే మంచి షెఫ్ కదా, ఆల్రెడీ డైరెక్ట్ చేశారు. బట్ సెకండ్ సినిమాకి వచ్చేసరికి వేరే డైరెక్టర్తో డైరెక్ట్ చేయాలి ఎందుకు అనిపించింది? మీరు సెకండ్ సినిమాకి 80 కథలు విన్నప్పుడు అనిపించలేదా మనమే చేస్తే బాగుంటుంది కదా, మనకి ఎలాంటిది కావాలో మనకు తెలుసు కదా అని ఆ థాట్ ఎప్పుడు రాలేదు మీకు? డెఫినెట్లీ అన్న, అది వచ్చింది. నా కథ నేను రాసినా కూడా ఇంకా వింటున్నా ఏది ఎక్కట్లేదు, ఏది కాన్ఫిడెన్స్ రావట్లేదు అన్న టైంలో నేను ఈ సినిమా రాసిన అది ఎక్కిద్దాం అనుకున్న టైంలో అన్న వచ్చింది అన్న. సో నేను రాసి దాని మీద వర్క్ చేసి అది ఎక్కిద్దాం అనుకునే టైంకి 3 years కూడా గడుస్తుంది. ఆ టైంలో వచ్చి కథ చెప్పగానే
నాకు ఇప్పుడు నేను ఎంత ట్రై చేసినా ఈ అన్న పుట్టి పెరిగింది అంతా అటు సైడ్ కాబట్టి వాళ్ళలాగైతే నేను రాయలేను, కానీ అక్కడ సినిమా చేద్దాము అని అనిపించింది అన్న. సో ఇక అట్లా కమిట్ అయిపోయినాయి. అభినవ్ గారు, మీరు ఏ బిజినెస్లో ఉన్నారో మీ తాలూకా వృత్తి ప్రవృత్తులు ఏంటో మాకు తెలియదు, బికాస్ వీఆర్ మీటింగ్ ఫర్ ద ఫస్ట్ టైం. ఇప్పుడు ఈ సినిమా తర్వాత మీకు సినిమా ఇండస్ట్రీలో కంటిన్యూ అవ్వాలి, నేను అవుతాను అనే ఒక అనుభూతిని కలిగించారా వీళ్ళు, ఈ టీము, మీ డైరెక్టరు మీకు? ఎస్ సార్, ఎస్, డెఫినెట్గా సార్. యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఇట్ హౌ ఇట్ ఈస్. డెఫినెట్గా సార్. అదే కాదు, అది డైరెక్టర్ దగ్గర నుంచి వచ్చిందా, హీరో దగ్గర నుంచి వచ్చిందా? సార్ కంటిన్యూ అవుతామా అంటే ఇఫ్ దెర్ ఈస్ ఎ గుడ్ స్టోరీ వీ విల్ టేక్ ఇట్ అప్, అంతేగాని వీళ్ళేదో కంఫర్ట్ ఇచ్చిర్రు అని చెప్పి మళ్ళీ ఇంకోటి అట్లా కాదు. ఏమంటే మీ సినిమా బడ్జెట్ కన్నా ఫుడ్ బడ్జెట్ ఎక్కువైందా ఏంటి? కాదు, అందరూ ఫుడ్ గురించే మాట్లాడుతున్నారు, సినిమా గురించి కాదు. బడ్జెట్ దానికన్నా ముఖ్యమైన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాళ్ళు రేపు ప్రొడ్యూసర్లకి చాలా పెద్ద యమసంకటంగా తయారైన విషయం ఏంటంటే మీ సినిమా మీద అనుకున్న డేట్స్లో షెడ్యూల్స్లో ప్రాపర్గా మీరు కంప్లీట్ చేయగలిగారా, లేక ఈడ్చి లేదు 100%. ఒక 4 days అటు ఇటు, దట్ టు హీ వాజ్ వెరీ సిక్ దట్ టైం. అది ఒక్క 4 days తప్పితే మిగతా అంతా షెడ్యూల్ సార్, షెడ్యూల్ ప్రకారం ఆన్ పాయింట్. అంటే ఆ బడ్జెట్లు కూడా మీ కంట్రోల్లోనే జరిగాయి సార్? కొద్దిగా అటు ఇటు సార్. ఏంటి కొద్దిగా 10%. ఎందుకు సార్ బేసిక్గా మొత్తం కొంచెం చెప్పాలి సార్, చెప్తాను సార్. మొత్తం అవుట్డోర్స్ కదా సార్, అవుట్డోర్స్. డైరెక్టర్ సిక్ అయిపోయిన తర్వాత కొద్ది వేస్టేజ్ ఉంటుంది కదా సార్. ఓహో, డైరెక్టర్ సిక్ వల్ల. బట్ హీరోయిన్లు ఆ గ్లామర్ ఆ ప్రాబ్లం ఏం కాదు సార్, అసలు ఇబ్బంది. నాకు డెంగ్యూ అండ్ టైఫాయిడ్ కలిసి వచ్చింది, అప్పటికి నేను స్టాప్ చేయలేదు షూటింగ్. మరి మొత్తం అందరికి వెళ్ళి ఫోర్స్ చేసి ఆపిచ్చేసారు సార్. ఫోర్స్ చేసి ఆపిస్తారు. సెలైన్ పెట్టుకొని వచ్చి షూట్ చేస్తుంటే సార్దే షాట్, రాజీవ్ సార్ది, వచ్చి సార్ చూసి షాక్ అయిపోయినారు. ఏం సుభాష్ ఏంది ఇది అది అంటే సార్ వైబ్లో కరెక్ట్ కాదు, సినిమా కోసం సార్, ఏదైనా సినిమా బాగుండాలి సార్ అని అన్నా. నువ్వు ఉంటే సినిమా ఉంటుంది, నువ్వే లేకపోతే సినిమా ఎక్కడ ఉంటుంది? ఫస్ట్ నువ్వు అన్ని ప్యాక్ చేసి ఫస్ట్ ఈ రికవరీ అయినాక స్కెడ్యూల్ పెట్టండి అని చెప్పి సార్ పుష్ చేశారు. దాని తర్వాత అంటే అంత సినిమా అంత పని రాక్షసుల్లా చేస్తాడు, ప్యాషనేట్గా చేస్తాడు, ఎక్స్ట్రా ప్యాషనేట్. ఇప్పుడు మీ హీరో ఆల్రెడీ ఒక కథ రాసుకుని అది ఎక్కిద్దాం అనుకుంటున్న టైంలో ఆయన వచ్చి దీన్ని తన్నుకుపోయాడు ఈ ప్రాజెక్ట్ని. మీ డైరెక్టరు ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ రెడీగా ఉంది, నెక్స్ట్ మీరు చేసే అవకాశం ఉందా మా సుమంత్ ప్రభాస్తో? సుమంత్ ఎవరు రెడీ సార్? ఎవరు రెడీ? అభినవ్ గారు. నేనా సార్? అది సుమంత్ ఎవరు రెడీ సార్? ఎవరు రెడీ? అయితే వెంటనే అడ్వాన్స్ తీసేసుకో సుమంత్, రేపు ఫస్ట్ స్టోరీ చెప్పాలి, రిలీజ్ ముందు తీసుకుంటే బెటర్. సుభాష్ గారు, సుమంత్ రెడీ, బట్ మళ్ళీ స్టోరీ చెప్పాలి కదా సార్. స్టోరీ బాగుంటే మళ్ళీ చూద్దాం. ఫ్యాంటాస్టిక్. సుభాష్ గారు, ఐ విష్ యు ఆల్ ది బెస్ట్. 100 షార్ట్ ఫిల్మ్స్ రాసుకొని 100 షార్ట్ ఫిల్మ్స్ చేసి తర్వాత మళ్ళీ ఫీచర్ ఫిల్మ్కి రావాలన్నప్పుడు 8 గంటలు ఏం చెప్పారో ఆయన ఏమన్నారు సార్? 8 గంటలు అది ఎక్కువ షార్ట్ ఫిలిమ్స్ తీసిన అనుభవము, ఫిలిం స్కూల్కి వెళ్ళిన అనుభవము, కొన్ని సినిమాలకి అసిస్టెంట్గా చేసిన అనుభవం, కొంచెం రైటింగ్ చాలా డీటెయిల్గా రాశాను సార్. ఇది 2 గంటల 20 నిమిషాలు నిడివి ఉన్న సబ్జెక్ట్ అయినప్పటికీ 230 పేజీల స్క్రిప్ట్ రాశాను సార్, స్క్రీన్ ప్లే డీటెయిల్గా. సో అభినవ్ గారిని, కార్తిక్ గారిని అడిగాను, సార్ మీకు ఎంత డీటెయిల్గా కావాలి అని, మీరు ఎంత డీటెయిల్గా చెప్తారు అని అడిగారు. సో స్టార్ట్ చేసాం. వీ నెవర్ థాట్ ఇట్ వెంట్ టు 8 hours అని అనుకోలేదు, బట్ 8 గంటలు ఓపిక్గా జస్ట్ ఇంటర్వెల్కి మాత్రమే బ్రేక్ తీసుకుని బయటకు వచ్చి మాట్లాడుకుని మళ్ళీ లోపలికి వచ్చి చెప్పారు సార్. ఆ వివరణ, క్లియర్ వివరణ, స్క్రీన్ ప్లే, లొకేషన్, షార్ట్స్, అది వివరంగా చెప్పాను సార్. అయితే ఇంత బ్రీజీ సినిమా అంటున్నారు, ఇంత నేటివిటీగా, అంటే మీరు పెట్టుకున్న ప్యాడింగ్ అదంతా చూస్తే కూడా ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఎక్కువగా గోదావరి ఆ స్లాంగ్ని ఈజీగా చేయగలిగిన వాళ్ళు తీసుకున్నారు. బట్ హీరో విషయానికి వచ్చేసరికి సుమంత్ ఇంతకుముందు చెప్పినట్టే ఎక్స్ట్రోవర్ట్, అట్ ద సేమ్ టైం తెలంగాణ స్లాంగ్ అయితే కనుక నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో హీరోయిన్ కూడా వేరే లాంగ్వేజ్ అమ్మాయిని తీసుకుని పెట్టుకున్నారు, ఎందుకని అలా? నేను ఈ లాంగ్వేజ్, ఈ స్లాంగ్ ఆర్ ఈ స్టేట్ అని చూడలేదు సార్, నేను నటుల్ని చూశాను సార్. సుమంత్ మేం ఫేమస్ సినిమా మీరు చూస్తే వాళ్ళ ఫ్రెండ్, వాళ్ళ గ్యాంగ్లో ఉన్న ఫ్రెండ్ ఒక అతను హైదరాబాద్ వెళ్ళిపోతుంటారు. బస్ ఎక్కి వెళ్తుంటే తను కళ్ళు కూడా తిప్పుకోకుండా అవతల తిరిగి కళ్ళంట నీళ్ళు పెట్టుకుని ఒక్కసారి వాళ్ళ ఫ్రెండ్ తాలూకు ఎమోషన్ గుర్తొచ్చి స్మోక్ చేసేవాడు ఆగిపోయి ఆ సిగరెట్ ఇవ్వడానికి పరిగెడతాడు సార్. దట్స్ వేర్ ఐ బిలీవ్డ్ ఇన్ హిమ్.
ఎమోషన్స్ పండించగలడనే వ్యక్తి. సో అప్పుడు నేను నటుడినే చూశాను సార్. స్లాంగ్ యాక్టర్ పని అదే కదా సార్. ఏ స్లాంగ్ అయినా ఇప్పుడు గొప్ప గొప్ప నటులు ఉన్నారు. కోటా శ్రీనివాసరావు గారు వీళ్ళందరూ కూడా ఏ స్లాంగ్నైనా అవలీలుగా చేయగలిగారు. సో ఐ బిలీవ్ ఇన్ యాక్టర్. సో వాళ్ళ పని అదే. వాళ్ళు ఏ స్లాంగ్నైనా నేర్చుకుని చేస్తారు. సుమంత్ అలా చేశారు సార్. అభినవ్ గారు, మీరు నడిచొస్తుంటే అనుమానం ఏదో ప్రేమ కూడా నడిచొచ్చేస్తుందని ఏదో మాట్లాడారు మనవాళ్ళు. ఏంటిది? అదేమో నాకు తెలియదు సార్, కానీ